మీరు సినిమా ఇండస్ట్రీలో ఉండి చాలా ట్రయల్స్ చేసి ఒకానొక దశలో విసిగిపోయి వేసారిపోయిన తర్వాత, పెళ్ళైన తర్వాత మీ వైఫ్‌ని మీ బావమరిది గారి దగ్గరికి పంపించేసి మీరు సినిమాలో ట్రై చేశారని నేను విన్నాను. ఇది నిజమో కాదో నాకు తెలీదు. ఇవాళ నేను ఇలా సక్సెస్‌ఫుల్ దర్శకుడినయ్యానంటే కారణం హ్మ్. ఆహ్, మై హాఫ్ స్ట్రెంత్ అనాలో, 80% స్ట్రెంత్ అనాలో, ఫుల్ స్ట్రెంత్ అనాలో తెలీదు. యెస్. నా వైఫ్ స్నిగ్ధ. హ్మ్. నేను ఫ్లాప్‌లో ఉన్నప్పుడు తనిచ్చిన సపోర్ట్ గానీ, తను ఫ్యామిలీని మేనేజ్ చేసిన పద్ధతి గానీ, ఇంకా అది నేను మాటల్లో చెప్పలేను. హ్మ్. నేనొక చెడ్డ భర్తనే అవ్వచ్చేమో గానీ, తను మట్టుకు ఒక ది బెస్ట్ వైఫ్. నా లైఫ్‌లో నేను ఎవరికన్నా రుణపడి ఉన్నానంటే, మా తల్లిదండ్రుల తర్వాత బయట పర్సనల్‌గా. హ్మ్. ఇండస్ట్రీలో ఎట్లాగో రవితేజ అని చెప్తుంటాను కాబట్టి, హ్మ్. నా తల్లిదండ్రుల తర్వాత నేను రుణపడి ఉంది. ఐయామ్ ఆల్వేస్ ఇండెబ్టెడ్ టు మై వైఫ్. హ్మ్. ఆ! ఇండస్ట్రీ వద్దనుకొని వదిలేసినప్పుడు వెళ్ళిపోయే టైంలో నా బెస్ట్ ఫ్రెండ్స్ ఒకడు ఇక్కడే ఉన్నాడు. కిట్టు, కృష్ణ మిరియాల, అలాగే కళ్యాణ్ అని, యాహ్! అలాగే ఫణి అని ఫ్రెండ్స్. హ్మ్. వాళ్ళు విపరీతంగా ఎంకరేజ్ చేస్తే మళ్ళీ సెకండ్ డే అదే బస్సు ఎక్కి మళ్ళీ ఇండస్ట్రీకి మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోకి దిగా అని చెప్పా. హ్మ్. సో వదిలేసుకొని వెళ్ళిపోదాం అనుకునే సందర్భాలు ఒక 3, 4 ఉండుంటాయి హ్మ్. డెఫినెట్గా. హ్మ్. సో ఒక వ్యక్తి వలన హ్మ్. ఒక ఇండిపెండెంట్, ఒక ఇండివిజువల్ వ్యక్తి వలన నువ్వు ప్రేమించే ఒక ఆర్ట్ అవ్వచ్చు, ఒక సిస్టమ్ అవ్వచ్చు, ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు. యెస్. నేను బయట వాళ్ళకి కూడా చెప్తాను, చాలా మంది అబ్బాయిలకి, యాహ్! అమ్మాయిలకి. యాహ్! ఒక మీ సీనియర్ మేనేజర్ ఎవరన్నా, లేకపోతే మీ యొక్క ఆఫీస్లో ఉండే వాళ్ళు ఎవరో మిమ్మల్ని టార్చర్ పెడతారని చెప్పి ఆ ఇన్స్టిట్యూషన్ వదిలేదు. యాహ్! వన్ పర్సన్ ఈజ్ నాట్ వన్ ఇండస్ట్రీ. యెస్. ఇండస్ట్రీ ఈజ్ బ్యూటిఫుల్. ఆ రోజు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళ ఇంటర్వ్యూ ఉండదు కాదు. అయితే మీరు రవితేజ గారి గురించి చెప్తూ నిన్న మొన్న ఈవెంట్‌లో కూడా మాట్లాడుతూ వచ్చారు. అంటే ఒక వన్ మోర్ అడగాలన్నప్పుడు ఎప్పుడన్నా మీరిద్దరు ఇబ్బంది పడినా కూడా ఆయనే వచ్చేసి వన్ మోర్ చెప్పేస్తాం అనేది ఇబ్బంది ఏమి ఉంటది కదా! ఉండదండి, ఆ! ఇబ్బంది ఏమి ఉండదు నాకు. హ్మ్. వన్ మోర్ ఖచ్చితంగా ఇది షార్ట్ బాల్ అంటే మళ్ళీ చేస్తాను. హ్మ్. డిపెండ్స్ ఆన్ ద షాట్. అది కనుక ఒక హెవీ డ్యాన్స్ మూమెంట్ అనుకోండి, హెవీ అంటే కొంచెం టైం ఇస్తాం. హ్మ్. అప్పుడే అంత కష్టపడ్డారు కదా, కొంచెం బ్రీదింగ్ స్పేస్ ఇచ్చి అడుగుదామని. హ్మ్. ఆ ఇబ్బంది మొమెంటరీగా ఉంటుంది తప్ప. హ్మ్. అండ్ బేసిక్ ఏంటంటే షార్ట్ చూడగానే ఇద్దరు ఇలా మొహాలు చూసుకుంటాం, మా ఇద్దరికి అర్థమైపోద్ది. సింక్ ఒక ఉంటది. షార్ట్ ఎక్స్ట్రానర్గా వచ్చిందంటే హ్మ్. చూడండి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ టేస్ట్ ఒకటే అయినప్పుడు రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయి వెళ్తుంది అనుకోండి, ఇద్దరు మొహాలు ఇలా చూసుకుంటారు అంటే వాళ్ళ ఇద్దరు సింక్ ఒకలా ఉన్నట్టు. మా షార్ట్ కూడా అంత అందంగా ఉన్నప్పుడు మా ఇద్దరు మొహాలు అలా చూసుకుంటాం. హ్మ్. సో ఇంకా దట్ ఈస్ వేవ్ పర్మనెంట్ లెంగ్త్ అనేది అలాగా మ్యాచ్. పర్ఫెక్ట్‌గా సెట్ కరెక్ట్, అయిపోద్దనమాట. కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ గురించి ఇందాక మీరు ఆల్రెడీ చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది. అంటే ఆయన సినిమాలను ఉద్దేశించి చెప్పారా? లేకపోతే ఇంకోటి ఉద్దేశించి చెప్పారా? అనేది బయటోళ్ళు రాసుకునేదాన్ని బట్టి. మీకేం అర్థమైంది సార్ ఆ కామెంట్స్ విన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన అటవీ శాఖ తీసుకున్నారండి, మంత్రిత్వ అటవీ శాఖ మంత్రిగా. అవును. సినిమాల్లో ఒకప్పుడు ఇలా ఉండేది, ఒకప్పుడు ఇలా ఉండేది. అది ప్యూర్ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం. యెస్. మీ అభిప్రాయం ఏంటి సార్ దాని మీద? షారుఖ్ ఖాన్ ఫస్ట్ బాజీ గారు ఫస్ట్ బ్రేక్ వచ్చింది, ఇద్దరు అమ్మాయిలు, మరి ఇద్దరు అమ్మాయిని చంపేసిన షారుఖ్ ఖాన్ ఆరాధించి ఫ్యాన్స్ వచ్చారు. హ్మ్. ఆ సినిమా అటర్ ఫ్లాప్ అయ్యి ఉంటే గ్రే క్యారెక్టర్లు వచ్చేవి కాదేమో. యెస్. మరి జనాలకు నచ్చింది కదా క్యారెక్టర్, హ్మ్. జనాలకు అది నచ్చింది కదా. యెస్. నార్కోస్ సిరీస్ ఎందుకు అంత పెద్ద హిట్ అయింది, యాహ్! ఒక స్మగ్లర్ది ఎందుకు అంత పెద్ద హిట్ అయింది. హ్మ్. ఇకపోతే ఇన్ఫ్లుయెన్స్ అంటారేమో, హ్మ్. సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు సమాజం మీద ఉండదండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, యెస్ సార్. పుష్ప సినిమా చూడగానే ఎవ్వరు కూడా ల్యాప్టాప్లో వదిలేసో, వాళ్ళ జాబ్లో వదిలేసో, గొడ్డలు పట్టుకొని తిరుపతికి వెళ్ళి చెట్లు నరకడం లేదు, నరకరు. హ్మ్. గబ్బర్ సింగ్ తీసామని చెప్పి నేను గుర్రం వేసుకొని తిరగట్లేదు. యెస్. సినిమా తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. హ్మ్. డాన్ సినిమా పేరే డాన్, అమితాబ్ బచ్చన్ అందులో స్మగ్లర్ యెస్. కదా. అవును. దాని తాలూకు ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకే ఉంటుంది, హ్మ్. అది అంతే తప్ప. అండ్ ఇంకోటి, ఏదైనా సరే ఎవరు ఏ సినిమా చేసినా బయట ప్రతి నటుడికి, ప్రతి సినిమా వాళ్ళకి కాస్త కూస్త సామాజిక బాధ్యత ఉంటుంది కాబట్టి, పర్యావరణ రక్షణ అవ్వచ్చు, యాంటీ డ్రగ్స్ అవ్వచ్చు, యాంటీ స్మోకింగ్ అవ్వచ్చు, ఇవన్నీ గట్టిగా ప్రతి సినిమా వ్యక్తి చెప్తే 10 మంది వింటారు కాబట్టి, ఇలాంటి క్యాంపెయిన్ ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత మటుకు అందరి మీద ఉందని ఖచ్చితంగా.